హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మాయి. సో నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. సో ఒక నాన్ వెజ్ దమ్ బిర్యానీతో. సో ఫిష్ దమ్ బిర్యానీ ఈరోజు ఎలా చేయాలో మనం చేసేద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే వన్ అండ్ హాఫ్ కిలో ఉంటుంది మాట. సో దీన్ని మేమైతే మచ్చి అని అంటాం. రోహు మచ్చి అని అంటాం. ఇక్కడైతే మన ఇండియాలో అయితే చెరువు చేపలు తీసుకోవచ్చు. సో ఏ ఫిష్ అయినా సరే ఓకేనా. దీనికి నేను క్లీన్ చేసేసుకుని మొత్తం చేప ముక్కల్ని ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకుని దాని రసాన్ని వీటికి పట్టిస్తున్నాను. అండ్ దాంతోపాటు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా, దాంతోపాటు కొంచెం పసుపు ఇక్కడ నేను చూపించడం మర్చిపోయాను. సో ఇంట్లో కారంతో పాటు కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకున్నా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుని ఈ ముక్కలన్నిటికీ కూడా నేను మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇది ముందు రోజు నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. యాక్చువల్గా ముందు రోజు అయినా పర్వాలేదు, లేదంటే బిర్యానీ చేసి 1 ఆర్ 2 అవర్స్ ముందైనా పర్వాలేదు. సో వీటిని మ్యారినేట్ చేసేసి నేను నీట్గా చక్కగా మసాజ్ చేసి ఫ్రిడ్జ్లో నేను పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ డే తీసి దాన్ని నేను ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను. సో దీనికి యూస్ చేసే ఆయిల్ ఏదైతే ఫ్రై అయిన తర్వాత కూడా ఉంటుందో ఆయిల్ కూడా మనం బిర్యానీలోకి యూస్ చేస్తాం అన్నమాట. సో నేనైతే 1 కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ని చక్కగా నీట్గా కడిగేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట 1 అవర్ ముందు. అండ్ హోల్ గరం మసాలా ఇవైతే మనం కర్రీ గ్రేవీ చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట. చూడండి, ఇవన్నీ ఎప్పుడు అందరూ వేసేవే. అండ్ దీనికి వచ్చేసి ఆనియన్ తరుగు కాదు, ఆనియన్ చీలికలు మాట. ఓకే, ఒక 2 ఆనియన్స్ మీడియం సైజులో ఉన్న చీలికలు, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, పుదీనా. నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ నేను చెప్పాను కదా, ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం తీసుకుని అండ్ కొంచెం గీ కూడా యాడ్ చేసుకుని ఆనియన్ చీలికలు అండ్ హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి అన్నీ వేసి నేను మంచిగా ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యే వరకు కూడా నేను ఫ్రై చేస్తున్నాను. ఓకేనా అండి. సో సాల్ట్ కావాలంటే వేసేసుకోవచ్చు ఈ టైంలోనే. సాల్ట్, పసుపు అండ్ పుదీనా, కొత్తిమీర కూడా. ఓకేనా, ఇవన్నీ వేసేసుకొని మనం చక్కగా వీటిని సార్ట్ చేసేసుకోవాలి. చూడండి, పసుపు కూడా వేసాను, వేసి ఫ్రై చేస్తున్నా. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా, మాడితే మళ్ళీ టేస్ట్ అంతా కూడా ఫ్లేవర్స్ అన్నీ కూడా మారిపోతాయండి. ఆ టేస్ట్ మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది. అండ్ దీనిలోకి ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటాను. వేసేసుకుని ఫ్రై చేసేసేయడమే. ఓకేనా, 1.5 టీ స్పూన్ పడుతుంది మాట. సో నేనైతే ఎక్కువ స్పైసీగా మాత్రం చేయను, ఎందుకంటే మా పాప తింది కాబట్టి నేను నార్మల్గానే తక్కువ కారం వేస్ట్ చేస్తాను అనమాట. ఘాటుగా చేయనమాట. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుంది. అండ్ నేను స్పెషల్గా నేను తయారు చేసుకున్న మసాలా ఇది, బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్. ఈ రెసిపీ నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఓకేనా, చాలా సింపుల్, చాలా టేస్ట్గా ఉంటుంది మాట. మనమే చేసేసుకోవచ్చు హ్యాపీగా ఇంట్లో బిర్యానీ మసాలా, బయట కొనే పని లేకుండా. ఓకేనా, సో ఇవన్నీ కూడా మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక స్పూన్ జీలకర్ర పొడి అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి, ఇది కూడా వేసి నేను ఫ్రై చేస్తున్నాను అనమాట వీటితో. ఓకే, చూడండి, చక్కగా ఫ్రై చేసుకొని మాడకూడదండి ఏమాత్రం కూడా. కొంచెం అది ఎక్కువ మంట పెట్టుకున్నా సరే త్వరగా అయిపోతుందని ఇక టేస్ట్ అంతా మారిపోతుంది అన్నమాట. అండ్ ఒక 2 3 మీడియం సైజు ఒక 3 టమాటాలు ప్యూరీ చేసుకుని నేను దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, టమాటో ప్యూరీ అండి ఇది. 3 టమాటాలు అన్నమాట, చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకుని దాన్ని దీనిలోకి వేసేయాలి. సో ఇదే మనకి గ్రేవీ ఇస్తుంది అన్నమాట. అండ్ ఫిష్ కదా, సో ఆ పులుపు కూడా ఉండాలి. చూడండి, చక్కగా ఇలా పైకి నూనె తేలిపోయింది కదా, కారం వేయకుండానే కారం వేసినట్లుగా ఎట్లా ఉందో చూడండి. అండ్ దీనిలోకి ఇంట్లో వేసే కారం ప్లస్ నేను కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. నా కారం అయితే కలర్గా లేదు అని చెప్పేసి. సో చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. అండ్ చిలికిన పెరుగు మాట ఒక 2 ఆర్ 3 స్పూన్స్, చక్కగా తరకలు లేకుండా గడ్డలు లేకుండా మనం అది కూడా దీనిలో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి.
గ్రేవీ తయారైపోయినట్లే. సో, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని కూడా ఇందులో సర్దేసుకొని అట్లా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దీనికి మళ్ళీ మనం రైస్ రెడీ చేసుకోవాలి కదా! బాస్మతి రైస్‌ని. సో, ఇవి గరం మసాలా నేను వాటర్‌లోకి ఉడికించడానికి ఇవన్నీ వేసుకొని కొత్తిమీర, పుదీనా అండ్ షాజీరా, యాలకులు, లవంగాలు, చెక్క అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఉప్పు కూడా వేసేసుకొని నేను చక్కగా దీన్ని ఎసరు పెట్టేసుకున్నానండి. ఎసరు పెట్టేసుకొని ఇది మరిగిన తర్వాత దీనిలో బాగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగినాక నానబెట్టుకున్న బియ్యమే కాబట్టి త్వరగానే మనకి ఉడికిపోతుందన్నమాట. సో, చూడండి రైస్ ఇట్లాగా ఉడకనివ్వాలి. ఒక 60% ఉడికిన తర్వాత దీన్ని మనం కొంచెం హాఫ్ రైస్ తీసుకొని ఈ చాప్ ముక్కల మీద వేసేసుకోవాలి. ఎందుకంటే కింద మంట ఎక్కువ తగులుతుంది కాబట్టి మనకి ఒక 60% ఉడికితే సరిపోతుందన్నమాట. సో, దీనిపైన సర్దుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం కొంచెంగా తీసుకొని 60% రైస్ ఇది. 60% ఉడికిన రైస్. ఓకేనా అండి? అంటే ఒక మెతుకు పట్టుకుంటే అవి జస్ట్ ఓకేనా? విరిగిపోవాలి 3 ముక్కల కింద. సో, ఇలాగా మనం మొత్తం ఫిష్ మొత్తం కవర్ అయ్యేలాగా, గ్రేవీ మొత్తం కవర్ అయ్యేలాగా ముక్క కదలకుండా చక్కగా మనం సర్దుకోవాలన్నమాట ఈ రైస్‌ని. ఓకే. చూడండి. మనం ఎక్కువ దీన్ని తిప్పేసి కలిపేసినా కూడా రైసు విరిగిపోతుంది. ఫిష్ కూడా ఇందులో కలిసిపోతుంది. సో, జాగ్రత్తగా సర్దుకోవాలండి. ఇట్లా మొత్తం ఆ గ్రేవీ అంతా కవర్ అయ్యేలా సర్దుకోవాలన్నమాట. 60% రైస్ ఉడికింది. ఓకే. చూడండి. నెక్స్ట్ తర్వాత 80% ఉడికిన రైస్‌ని మళ్ళీ పైన వేసుకోవాలి. సో, ఇలా పైన లేయర్ కింద వేసినాక మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, నేను కొంచెం ఫిష్ ఆయిల్, ఫ్రై చేసిన ఆయిల్ అవన్నీ వేసి మళ్ళీ నేను కొంచెం జీలకర్ర పొడి అవన్నీ వేసి కొంచెం నెయ్యి కూడా వేసి సర్దుతున్నాను అనమాట. ఆ లేయర్స్ కింద వేసి రైస్ అంతటిని ఒకదాని కింద ఒకటి అలా 2 లేయర్స్ కింద వేసాను. కొత్తిమీర అట్లా వేసి. ఫిష్ ఆయిల్ అనేది ఈ రైస్‌కి చాలా టేస్ట్ ఇస్తుందండి. ఫిష్ ఆయిల్ అనేది రైస్‌కి చాలా టేస్ట్‌నిస్తుందండి. సో, ఖచ్చితంగా అయితే ఆయిల్ వేయండి పైన. అండ్ టిష్యూతో ఇట్లా కవర్ చేసి నేను వాటర్‌తో దాన్ని లాక్ చేసేసాననమాట. సో, దానిపైన కొంచెం బరువు పెట్టాను. సో, ఇలాగా మనం టిష్యూతో సీల్ చేయడం వలన ఆ దమ్ అనేది బయటకు పోదు. వాటర్ వేస్తే అసలు బయటికి ఆవిరి అనేది బయటకి రాదన్నమాట. సో, ఫస్ట్ అయితే ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్‌లో అండ్ మిగిలిన 4 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టి మనం దీన్ని దమ్ వేసుకోవాలన్నమాట. సో, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో, చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది గదా! సో, దీనికి ప్రాసెస్ చూడ్డానికి పెద్దగా అనిపించినా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి చాలా ఈజీగానే ఉంటుందండి. చేయగలిగేలాగానే ఉంటుంది. సో, డోంట్ మిస్ అసలు. చూడండి ఎంత బావుందో అసలు. చాలా నచ్చింది మా వారికి, మా పాపకి అయితే. చాలా టేస్టీగా ఉందన్నమాట. అండ్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ కామెంట్స్‌ని నాకు పంపిస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూడండి, చూడండి కలర్‌ఫుల్‌గా తినండి, తినండి హ్యాపీగా. Do like and share and subscribe. Thank you.